హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు మీకు వీడియోలో ఆల్రెడీ నేను ఈ పెటల్స్తో నేను చామంతి ఫ్లవర్స్ అనేవి ఎలా రెడీ చేసుకోవాలో చూపించాను కదండి. అది సింగిల్ కలర్తో చూపించాను. పెటల్స్ అనేవి చూస్తున్నారు కదా. మన ఎల్లో కలర్ తీసుకున్నాను నేను. ఇప్పుడు డబుల్ కలర్స్తో మనం ఎలాగా మ్యాచింగ్ చేసుకొని చామంతి ఫ్లవర్స్ అనేవి ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తాను. చూస్తున్నారు కదా. ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీరు ఎవరైనా నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. కామెంట్ ద్వారా నా వీడియో ఎలా ఉందో చెప్పండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. చూస్తున్నారు కదా, ఈ ప్యాకెట్ అనేది 250 గ్రామ్స్ ఉంటాయండి. మ్యాక్సిమం మనకి ఇన్ని పెటల్స్ అనేవి వస్తాయి. ఇవి ఒక బంచ్ లాగా ఉంటాయి. మనం ఓపెన్ చేస్తే పెటల్స్ అనేవి చూస్తున్నారు కదా, ఇలాగ చాలా పెటల్స్ వస్తాయి. మినిమం 8 to 10, 12 అలాగా మనకి స్టిక్కీగా ఉంటాయి. ఓపెన్ చేసేసుకుంటే మనకి పెటల్స్ అనేవి ఓపెన్ అయిపోతాయి. ఇలా మనకి ఒక ఫ్లవర్కి మినిమం 4 to 5 అలాగా పెటల్స్ పెట్టుకుంటే ఒక ఫ్లవర్ అనేది, చామంతి ఫ్లవర్ అనేది కంప్లీట్ అవుతుంది. ఈ చామంతి ఫ్లవర్ గార్లాండ్ అనేది ప్రీవియస్ వీడియోలో మీకు చూపించానండి. ఎలా మనం ఈ గార్లాండ్ అనేది రెడీ చేసుకోవాలో అనేది కూడా కంప్లీట్గా ఉంది. మీరు ఎవరైనా చూడని వాళ్ళైతే నా ప్రీవియస్ వీడియోలో చెక్ చేయండి. చామంతి ఫ్లవర్స్తో ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇలాగ మనకి ఓపెన్ చేశాక ఇలాగ రౌండ్గా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్కి మనం నాట్ వేసుకోవాలండి. మనం నీడిల్తో నాట్ వేసుకోవాలి. నార్మల్గా ఇలా ఫోల్డింగ్ చేసేసుకుంటే థ్రెడ్ అనేది ఊడిపోతుంది. నేను జస్ట్ మీకు ఐడియా కోసం చూపిస్తున్నాను. ఇలా ఫోల్డింగ్ చేసుకొని ప్రతి పెటల్ని మనం యాడ్ చేసుకున్నప్పుడు నాట్ వేసుకుంటూ యాడ్ చేసుకుంటే నీడిల్తో మనకి స్టిక్గా ఉంటుంది. వాష్ చేసిన తర్వాత కూడా అవి ఊడిపోకుండా ఉంటాయి. నార్మల్గా బయట చామంతి ఫ్లవర్స్ అవి యూజ్ చేసిన తర్వాత, వాష్ చేసిన తర్వాత ఊడిపోతుంటాయి. జస్ట్ వాళ్ళు ఏంటంటే నాట్ వేయరు, జస్ట్ థ్రెడ్తో అలాగా చుట్టేసి గార్లాండ్ అనేది రెడీ చేసేస్తారు. దానివల్ల ఏంటి, వాష్ చేసిన తర్వాత అవి ఊడిపోతాయి. అలా కాకుండా మనం ఇలాగ నాట్స్ పెట్టేసుకొని మనము గార్లాండ్ అనేది రెడీ చేసుకుంటే మన గార్లాండ్ అనేది వాష్ చేసిన తర్వాత కూడా సేమ్ మనం ముందు ఎలా ఉందో అలాగే ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇలాగా నేను కలర్స్ అనేవి కూడా మీకు చూపిస్తున్నాను. ఇవన్నీ కూడా నేను సేల్ చేస్తున్నానండి. మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఇస్తానండి. ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి. మీకు ఫుల్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్యాకెట్ అనేది 250 గ్రామ్స్ ఉంటుంది. చూస్తున్నారు కదా, మనకి ఇన్ని పెటల్స్ అనేవి వస్తాయి. మినిమం ఒక ప్యాకెట్కి 2 గార్లాండ్స్ వరకు రెడీ చేసుకోవచ్చు. కలర్స్ అనేవి లెమన్ ఎల్లో అండి. ఫస్ట్ చూపించింది లెమన్ ఎల్లో, తర్వాత రాణి పింక్, డార్క్ పింక్ ఉంటుంది, తర్వాత వైలెట్, ఇది టమాటో పింక్ కలర్లో ఉంటుందండి ఫోర్త్ది, అలాగే రెడ్ కలర్, తర్వాతదేమో గ్రీన్ కలర్. చూస్తున్నారు కదా, ఇది కొంచెం డార్క్ గ్రీన్ కలర్లో ఉంటుంది. అలాగే వైట్ అంటే ప్యూర్ వైట్ కాదండి, క్రీమ్ కలర్లో ఉంటుంది. చూస్తున్నారు కదా, ఈ కలర్ అనేది క్రీమ్ కలర్లో ఉంటుంది. ప్యూర్ వైట్ కాకుండా మనకు కొంచెం ఎల్లోయిష్, కొంచెం లైట్ క్రీమ్ కలర్ లాగా వస్తుంది. చూస్తున్నారు కదా, ఈ కలర్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. మీకు ఎవరికైనా ఏ కలర్స్ కావాలని కూడా ఇస్తానండి. ఒకవేళ పావు కేజీకి మాకు వద్దు అనుకుంటే 2 కలర్స్ యాడ్ చేసి ఇస్తాను. అంటే పావు కేజీకి 2 కలర్స్, మనగా 125 గ్రామ్స్కి ఒక కలర్ వచ్చేటట్టు 2 కలర్స్ ఇస్తాను. అలాగే 3 కలర్స్ 4 కలర్స్ మాత్రం ఉండదండి. ఓన్లీ 2 కలర్స్ 250 గ్రామ్స్కి ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇలాగ నేను డబుల్ షేడ్ అనేది ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఫస్ట్ ఎల్లో పెటల్ అనేది ఇలాగ ఫోల్డింగ్ చేసేసుకోవాలి. నాట్ అనేది వేసుకోవాలండి. నేను నాట్ చూపించట్లేదు, ఎందుకంటే ప్రీవియస్ వీడియోలో మీకు చూపించాను ఎలా మనం రెడీ చేసుకోవాలో. జస్ట్ ఇది మనం ఐడియా కోసం కలర్ అనేది ఎలాగ మనం యాడ్ చేసుకోవాలనేది చూపిస్తున్నాను. ఎల్లో పెటల్ అనేది ఫస్ట్ ఒకటి రోల్ చేసుకున్న తర్వాత సెకండ్ పెటల్ ఇలా ఫోల్డింగ్ చేసుకొని రోల్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలాగ చివరి వరకు కూడా రోల్ చేసేసుకోవాలి. ఇలా చేసుకున్నాక మనకి 2 పెటల్స్ యాడ్ చేసాం. ఇప్పుడు మనం 2 పెటల్స్ యాడ్ చేస్తే ఇంతలా వస్తాయండి. ఇంకా 2 యాడ్ చేసుకుంటే మనకి ఫ్లవర్ అనేది ఎక్కువ కనిపిస్తుంది. ఇప్పుడు నేను గ్రీన్ కలర్ అనేది అటాచ్ చేస్తున్నాను. చివరి అనేది అంటే థర్డ్ పెటల్ అనేది గ్రీన్ పెడుతున్నాను. ఇలాగ మన కలర్స్ అనేవి కాంబినేషన్ ఏదైనా తీసుకోవచ్చు అండి. ఎలాంటి కలర్ కాంబినేషన్ అయినా మనం తీసుకోవచ్చు. నేను ఎల్లోకి గ్రీన్ కలర్ పెడుతున్నాను. అంటే మనకి లీఫ్ టైప్లో కనిపిస్తుంది, కలర్ అనేది డిఫరెంట్గా ఉంటుందని. ఎల్లో ఫస్ట్ 2 పెటల్స్ తీసుకున్నాను, తర్వాత ఒక పెటల్ అనేది గ్రీన్ తీసుకుంటున్నాను. ఇలా చూపించే విధంగా ఫోల్డింగ్ చేసుకొని దాన్ని కంప్లీట్గా మనం నాట్ వేసుకుంటూ, థ్రెడ్తో నాట్ వేసుకుంటూ నేను చూపించాలి. జస్ట్ మీకు ఐడియా కోసం నార్మల్గా చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా, మనకి ఇలా వస్తుంది ఫ్లవర్ అనేది. 2 కలర్స్తో మనం ఏ కలర్ కాంబినేషన్ అయినా మనం ఇలా రెడీ చేసేసుకోవచ్చు.
జస్ట్ మీకు థ్రెడ్ అనేది అది పెటల్స్ అనేది ఊడిపోకుండా ఉండడం కోసం నేను జస్ట్ అలాగ థ్రెడ్ని చుడుతున్నాను. మీరు కానీ నీడిల్తో మాత్రమే స్టిచ్చింగ్ అనే నాట్ వేసేసుకొని పెట్టుకోవాలి. లేకపోతే థ్రెడ్ వాష్ చేసిన తర్వాత థ్రెడ్స్ అనేవి వచ్చేస్తాయి. తర్వాత మీరు ఇలా గార్లెండ్ చేశారు మీరని నాకు మెసేజ్ చేయకండి. ఎందుకంటే నాట్ పెట్టుకుంటేనే మనకి ఫ్లవర్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలాగా మనం ఎల్లో గ్రీన్ పెట్టాను కదా, తర్వాత నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అనేది తీసుకుంటున్నాను. మీకు ఎవరికైనా ఏ కలర్స్ కావాలన్నా కూడా నాకు వాట్సాప్ చేయండి. స్క్రీన్ మీద ఇస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. ఇప్పుడు ఎల్లో పెటల్స్ని చూపిస్తున్నాను కదా, ఇలాగా మనం ఫోల్డింగ్ చేసేసుకున్న తర్వాత నేను వైట్ తీసుకుంటున్నాను. ఇది జస్ట్ మనం ఇలాగ ఫోల్డింగ్ చేసేసుకొని దాని చుట్టూ ఇలాగ ఫోల్డింగ్ రౌండ్గా చుట్టుకుంటూ దాన్ని నాట్ పెట్టేసుకోవాలి థ్రెడ్తో. ఇలా కలర్ మనం ఎల్లో వైట్ చూస్ చేస్తే సేమ్ చామంతి ఫ్లవర్స్, వైట్ చామంతి అలాగే ఎల్లో చామంతి లాగా చాలా బాగుంటుందండి కలర్ కాంబినేషన్ అనేది. ఇలా వైట్ ఎల్లో కాంబినేషన్తో గార్లాండ్ అనేది ఇలా రెడీ చేసుకుంటే మీకు అనేది ఒక పిక్ అనేది యాడ్ చేస్తాను చూడండి పక్కన. ఇలా ఉంటుంది. మనకు కంప్లీట్గా ఒక గార్లాండ్ అనేది రెడీ చేసేసుకుంటే కలర్ కాంబినేషన్స్ అనేవి మనం ఎలా అయినా యాడ్ చేసుకోవచ్చు. ఎల్లో అండ్ వైట్తో ఇలాగా మనం గార్లాండ్ అనేది కంప్లీట్గా రెడీ చేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా. అలాగే ఇంకో కలర్తో ఇలాగ డార్క్ పింక్ అలాగే లైట్ పింక్తో ఇంకో కలర్ కాంబినేషన్ కూడా మీకు జస్ట్ ఐడియా కోసం చూపిస్తున్నాను. ఈ గార్లాండ్కి సంబంధించిన లేజర్ కటింగ్ పెటల్స్ అన్నీ కూడా నేను సేల్ చేస్తున్నానండి. మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద ఇస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. అలాగే ఫుల్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. మీకు ఎలా ఒకవేళ కలర్స్ ఏమైనా కాంబినేషన్ ఏమైనా కావాలన్నా వేరే కలర్స్ ఏమైనా కావాలన్నా కూడా మీకు కటింగ్స్ చేసి ఇవ్వడం కానీ సైజెస్ కూడా అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి. చూస్తున్నారు కదా, మనకి ఇలాగా కలర్స్తో ఎలాంటి కాంబినేషన్ అయినా మనం రెడీ చేసుకొని గార్లాండ్స్ అనేవి రెడీ చేసేసుకోవచ్చు. అలాగే మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ ద్వారా నా వీడియో ఎలా ఉందో చెప్పండి. మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.